చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుండి ఉన్న వాక్య భాగం చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలండి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారే మాటలు చెప్తున్నారు. ఏమిటంటే సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఎవరి సువార్త అంటే యేసయ్యను గుర్చినటువంటి వార్త, పరలోక రాజ్యం గుర్చినటువంటి వార్త ప్రకటించాలి. యేసును గూర్చినటువంటి వార్త ప్రకటించబడినప్పుడు ఆయనను నమ్మి, అంటే సువార్తను నమ్మి, సువార్తకు మూలపురుషుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే నిజమైన దేవుడు అని చెప్పి నమ్మి బాప్తీసం పొందడానికి వచ్చేవాడు రక్షించబడతారు. అసలు బాప్తీసం అంటే ఏంటి? బాప్తీసం ఎందుకు పొందాలి అంటే, ఈ భూమి మీద పుట్టినటువంటి తల్లి గర్భములో జన్మించినటువంటి ప్రతి బిడ్డ కూడా పాపంలోనే పుడుతున్నాడు, పాపంలోనే చనిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నాడు. దేవుని దయా సంకల్పం ఏమిటంటే, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతి మనిషి కూడా మరలా దేవుని దగ్గరికే వెళ్ళాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మట్టిలో నుండి తీయబడింది మట్టిలో కలిసిపోద్ది, ఆత్మ దానిని దయచేసినటువంటి దేవుని చెంతకు వెళుతుందని వాక్యం చెప్తుంది. అంటే మన శరీరము మట్టిలో నుండి తీయబడింది. ఒకరోజు నువ్వు కాల్చినా పూడ్చినా బాక్స్లో పెట్టినా కానీ అది ఖచ్చితంగా ఒకరోజు మట్టిలో కలిసిపోద్ది. కానీ ఈ శరీరాన్ని 50 సంవత్సరాలు బతకొచ్చు, లేకపోతే 100 సంవత్సరాలు బతకొచ్చు. ఈ 100 సంవత్సరాలు బ్రతికించి నడిపించినటువంటి ఆత్మ అనేది ఒకటి ఉంది. ఈ ఆత్మ దేవుని దగ్గరికే వెళ్ళాలి. అది దేవుని చిత్తం. దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళిపోతున్నాయంటే, ప్రతి మనుషుడు కూడా పాపంలో పడి పాపంలోనే బ్రతుకుతూ పాపంలోనే చచ్చిపోతూ నరకానికి వెళ్ళిపోయేటువంటి వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరి నీతిమంతుడు ఒక్కడు కూడా ఈ భూమి మీద లేడు అని చెప్పి ఆయన గమనించి, ఆయన ఏం చేశాడంటే, ఆయనే శరీరాన్ని ధరించుకొని రక్త మాంసములు ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికాడు. 30 సంవత్సరాల వయసులో సువార్త ప్రారంభించాడు. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి ఆయన ఏం చేశాడంటే, సమస్త మానవాళి పాపములన్నీ ఆయన మీద వేసుకొని సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన మనుషులందరి కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి తన ప్రాణాన్ని అర్పించాడు. బాప్తిసం పొందడానికి వచ్చినటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా, ధనవంతుడు కావచ్చు, దరిద్రుడు కావచ్చు, ఉన్నవాడు కావచ్చు, లేనివాడు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా, ఏ జాతి వాడైనప్పటికీ కూడా, యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన నా పాపముల నిమిత్తము, నా శాపముల నిమిత్తము ఆయన మరణించాడని మొదట నమ్మాలి. రెండవదిగా ఆయన నా నిమిత్తం చనిపోయాడు, నా కోసం 3వ దినాన తిరిగి బ్రతికాడు, పునరుత్థానుడు అయ్యాడు. అది మాత్రమే కాకుండా ఆయన మధ్యాకాశ ఆయన మరలా నా కోసం రాబోతున్నాడు. ఆయన చనిపోవటం మాత్రమే కాదు, తిరిగి బ్రతకటం మాత్రమే కాదు, మరలా నా కోసం వచ్చి, ఒకవేళ ఆయన వచ్చేటువంటి సమయంలో నేను చనిపోయి సమాధి చేయబడినా, మట్టి చేయబడినా, లేకపోతే ఏ రీతిగా ఆ మరణించిన తర్వాత కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా నన్ను, నా ఆత్మను పాతాళంలో వదిలిపెట్టకుండా నా ఆత్మను తనతో పాటు మధ్యాకాశానికి తీసుకొని వెళ్తాడనేటువంటి నిరీక్షణతో ప్రతి ఒక్కరూ ఉండాలా, నమ్మాలి. హల్లెలూయా, నమ్మాలన్నమాట. అందుకు సువార్తను ఎవరైతే యేసయ్యను గూర్చినటువంటి వార్త ప్రకటించబడినప్పుడు ఎవరైతే నమ్ముతున్నారో, ఆ నమ్మినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరూ చాలామంది చేసే పని ఏంటంటే, నేను నమ్ముతున్నానండి అంటాడు. కానీ యేసయ్య చేసినటువంటి పని మనం చేయాలి. ఆయన ఏం చేశాడంటే, మనుషులందరూ చేస్తున్నట్లుగానే ఆయన అందరికీ కనిపించేలాగా నీళ్ళల్లో మునిగి బాప్తిసం పొందాడు. హల్లెలూయా. ఈ బాప్తిసం నీళ్ళల్లో మునిగితే, బాప్తిసం పొందితే అయిపోయిందంటారా అంటే, ఇది మాత్రమే కాదు. ఈ నీళ్ళల్లో మునిగి బాప్తిసం పొందేది మనుషులందరికీ కనిపించేలాగా యేసయ్యను ఒప్పుకుంటున్నామని చెప్పటం అంతవరకే. ఇలాగా మనుషులందరికీ కనిపించేలాగా నీళ్లలో మునిగాను, బాప్తిసం తీసుకున్నాను, అయిపోయింది అనుకోవడం కాకుండా, నీ హృదయమందు యేసయ్య నిజమైన దేవుడని, రక్షకుడని, ఆయన నా కోసం చనిపోయాడని, తిరిగి బ్రతికాడని, మరలా రాబోతున్నాడని నమ్మకుండా నువ్వు ఈ బహిరంగంగా, ఇది ఏదో ఒక సాక్ష్యం మాత్రమే, బహిరంగంగా ఇటు కార్యక్రమం నువ్వు పాల్గొన్నప్పటికీ కూడా ప్రయోజనం లేదు. అది చాలా జాగ్రత్త వింటే,
బాప్టిజం అనేది యేసుక్రీస్తు వారు చేసినట్లుగా మనం జరిగించాలి. బాప్టిజాల్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఏమిటాయంటే యేసయ్య అయితే నీళ్ళలో మునిగి బాప్టిజం పొందారు. కొన్ని చోట్లయితే జెండా కింద ఉండి బాప్టిజం అంటారు, కొన్ని చోట్లయితే చిలకరిస్తారు. చాలా జాగ్రత్తగా విని ఇవన్నీ బహిరంగంగా నేను యేసయ్యను నమ్ముకుంటున్నానండి అని సాక్ష్యం కొరకే ఈ పనులన్నీ. అంతేగాని ఇది చేసేసినంత మాత్రాన నువ్వు నిజంగా ఒప్పుకున్నట్టు కాదు. మొదట చేయవలసిన పని ఏమిటంటే నీ హృదయమందు యేసే దేవుడని ఒప్పుకోవాలి, యేసయ్యే దేవుడని ఒప్పుకోవాలి, విశ్వాసం ఉంచాలి. పూర్వకాలంలో మరి అందరూ కూడా రక్షణ పొందుతూ ఉంటే కొందరు కుష్టి వ్యాధిగ్రస్తులు మరి ఈ బైబిల్ పండితులు అంటే దైవ సేవకులు, అయ్యా మరి మమ్మల్ని ముట్టుకుంటే కనుక అది అంటువ్యాధి రోగం వస్తుందని చెప్పి మాకు ఎవరు కూడా బాప్టిజం ఇవ్వట్లేదు, మరి ఎట్లాగా మేము రక్షణ పొందటం ఎట్లాగా అని అంటే చరిత్ర అన్నమాట నేను చెప్పేది. అనుకున్నప్పుడు బైబిల్ జ్ఞానులు దైవ సేవకులు కొంతమంది వాళ్ళు ఏం చేశారంటే ఇది కేవలం ఒక సాక్ష్యం మాత్రమే, అంటే దేవుని గురించి సంఘం ఎదుట, దేవదూతల ఎదుట, దేవుని ఎదుట యేసే నిజమైన దేవుడని ఒప్పుకున్న వాడినే నేను ఒప్పుకుంటానన్నాడు యేసయ్య. ఇది కేవలం ఒక ఒప్పుకోలు కోసం చేసేటువంటి పని కాబట్టి మునిగి బాప్టిజం అనేది కాదు, మీలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరు రారు, అంటుకుంటే వాళ్ళకు కూడా రోగం వస్తుందని పూర్వం ఏం చేశారయ్యా అంటే వాళ్ళ మీద తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో మీకు బాప్టిజం ఇస్తున్నామని నీళ్లు చిలకరించారన్నమాట. అర్థమవుతుందా? అందుకు అలా అటువంటి బాప్టిజం వచ్చింది. ఇప్పుడు మేము యుద్ధంలో ఉన్నామండి, మరి మేము ప్రభువారి సువార్తను విని నమ్మి రక్షణ పొందడానికి సిద్ధపడ్డాం, మరి ఇక్కడ నీళ్లు లేవు, ఇది కొండ ప్రాంతము లేకపోతే ఇది మంచు ప్రాంతము, ఎట్లాగయ్యా అంటే ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా సైనికులకి జెండా వందనం అనేది ఉంటుంది. ఈ జెండా కింద మీరు నడుచుకొని వెళ్ళండి, యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్టిజం పొందుతున్నాను విశ్వాసంతో ఒప్పుకుంటూ ఈ జెండా కింద నుంచి నడిచి వెళ్ళండి అని చెప్పి అదొక రకమైన బాప్టిజం కింద. ఏది అనుకూలత లేదు కనుక, అర్థమవుతుందండి, ఇది బాప్టిజం. మూడవది ఇంకోటి ఏమిటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ మీద వేలాడదీశారు. ఇద్దరు దొంగల మధ్యన ఆయన్ని సిలువ వేశారు. ఒక దొంగ ఏమో ఆయన దూషించాడు, మరొక దొంగ ఏమో అయ్యా మన ఇద్దరం దొంగలమే, మనం చేసినటువంటి పాపానికి ఈ శిక్ష కరెక్టే, కానీ ఈయనలో ఏ పాపం లేదు, ఈయన రక్షకుడు, నిజంగా ఈయన దేవుడు, ఈయన క్రీస్తు, ఈయన మెస్సయ్య అని చెప్పి ఒక దొంగ ఒప్పుకున్నాడు. యేసయ్య అంటున్నాడు ఆ దొంగ యేసయ్యతో అంటున్నాడు, అయ్యా నువ్వు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఆ దొంగ నీళ్ళలో మునిగి బాప్టిజం పొందలేదు, ఆ దొంగ నీళ్లు జల్లించుకోలేదు, జెండా కింద నుంచి నువ్వు నడుచుకొని వెళ్ళు అనేది లేదు. కానీ ఎలాగా? యేసయ్య అంటున్నాడు ఇప్పుడే నువ్వు నాతో పరదేశంలో అడుగు పెడతావు అన్నాడు. అంటే ఆయన యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడని ఒప్పుకున్నాడు, హృదయం నందు విశ్వాసం ఉంచాడు కనుక, బహిరంగంగానే ఆ మాటలు పలికాడు కనుక బహిరంగ సాక్ష్యం వచ్చేసింది. అర్థమవుతుందా? అందుకు ఇది కేవలం ఒక సాక్ష్య రూపకంగా మాత్రమే ఇది జరుగుతుంది. కానీ నీ హృదయంలో విశ్వాసం ఉంచాలి, యేసయ్య నిజమైన దేవుడని, నా పాపముల కొరకు ఆయన మరణించాడని, చనిపోయాడని, మరలా తిరిగి బ్రతికాడని నువ్వు నమ్మాలి. నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మీ మనసులో పెట్టుకొని విశ్వాసంతో అడుగు ముందుకు వేయాలని. ఈ బాప్టిజం పొందడానికి బట్టలు మార్చుకోవడం కాదు బాప్టిజం అంటే, హృదయాన్ని మార్చుకోవాలి, మనస్సు మార్చుకోవాలి. అది దేవుడు ఇష్టపడేది. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు కూడా బాప్టిజం పొందాలన్నది దేవుని యొక్క ఆజ్ఞ. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా మీ కుడి హస్తాలు పిల్లల వైపు చూపించడం ముందుకు రండి. వీరి కోసం మనం ప్రార్థన చేస్తాం. ప్రేమ కనికరం కలిగినటువంటి మా ప్రభువా, రేచల్ బ్లెస్సీ కొరకు మేమందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ బిడ్డలిద్దరిని మీరు ఆశీర్వదించి ఈ దినాన రక్షణ భాగ్యం పొందటానికి సిద్ధపరిచిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, పుట్టినది మొదలుకొని ఈ బిడ్డలను నీ పరిచయం కొరకు ప్రతిష్ఠించాము, సమర్పించాము. అయ్యా ఈ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ రోజున అయ్యా యేసే నిజమైన దేవుడని నమ్మి ఒప్పుకుంటూ హృదయం నందు విశ్వాసం ఉంచి బాప్టిజం పొందటానికి సిద్ధపడి వచ్చినటువంటి ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, వస్త్రాలు మార్చుకోవటం కాదు కానీ మనస్సు మార్చుకొని ప్రభువా నీ కోసం బ్రతకటానికి సిద్ధపడుతూ ఉండగా అయ్యా నిశ్చయంగా ఈ బిడ్డలిద్దరిని మీరు ఆశీర్వదించి
బలపరిచి రక్షణ భాగ్యం పొందుకున్న దినము నుండి మరణము వరకు కూడా, మరణము తర్వాత కూడా మీ కృప, మీ కాపుదల, మీ క్షేమము, పరిశుద్ధాత్మ నడిపింపును ఎల్లప్పుడూ ఈ బిడ్డలకు మీరు తోడుగా ఉంచి, ఈ కార్యక్రమంలో పరిశుద్ధాత్ముడా మీరే అధ్యక్షత వహించి వీరి యొక్క రక్షణ కార్యక్రమం మీరే మొదలు పెట్టమని ప్రార్థన చేస్తుంది. మీ రక్తములో కడిగి శుద్ధీకరించి ప్రవ్వా అయ్యా సంఘం ఎదుట మాత్రమే కాదు కానీ సమాజం ఎదుట కూడా నీ కోసం ధైర్యముగా నిలబడగలిగినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకమును, ధైర్యమును ఈ బిడ్డలకు మీరు దయచేయండి నాయన. మేమందరం సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వీరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన ఈ కార్యక్రమం అంతటిని మీరే అధ్యక్షత వహించి నడిపించమని, జరిగించమని, మహిమకరముగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.